చెట్ల మీద పక్షుల ఇల్లులు. పచ్చటి దట్టమైన అడవిలో పక్షులన్నీ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఆ అడవిలో తోని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక, చోటు చిలుక, ఆమె కొడుకు బన్ను చిలుక, చిచ్చుకాకి, ఆమె కొడుకు చిన్నుకాకి, లూసీ పావురం, మహీగ్రద్ద మరియు కుహుబాతు అందరూ పక్కపక్కనే నివసిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అడవిలో వాతావరణం చాలా వింతగా మారుతుంది. పక్షులన్నీ రచ్చబండ దగ్గర సమావేశమై ఈ సమస్య గురించి తీవ్రంగా చర్చించుకోవడం మొదలు పెడతాయి. తొలి పిచ్చుక ఆందోళనగా, చూసారా చోటు, రోజు రోజుకి నేల మీద బ్రతకడం ఎంత కష్టంగా మారిపోతుందో. నిన్న రాత్రి మా తాటాకుల ఇంటి కిందకి ఒక పెద్ద పాము వచ్చింది. నేను పుచ్చి ప్రాణాలు చేతిలో పెట్టుకుని రాత్రంతా భయపడుతూ కూర్చున్నా. ఈ బురద, ఈ పురుగుల భయం మనకి ఎప్పుడు తప్పుతుందో ఏంటో. అవునుదని నువ్వు చెప్పింది 100% నిజం. నా కిరాణా షాపుల్లోకి కూడా వర్షపు నీరు వచ్చేసి సరుకులన్నీ తడిసిపోతున్నాయి. నా కొడుకు బన్ను రాత్రంతా చలికి వణికిపోతూ ఉన్నాడు. నేల మీద ఇల్లు కట్టుకుని మనం పెద్ద తప్పు చేశామేమో అనిపిస్తుంది. చిచ్చుకాకి కోపంగా విసురుకుంటూ, అబ్బా, ఈ వర్షాలకి నా నల్లటి ఈకలన్నీ తడిసి మొత్తైపోతున్నాయి. ఇంట్లో కూర్చుంటే బురద వాసన వస్తుంది. నా కొడుకు చిన్నుగాడేమో రోజు జలుబుతో తుమ్ముతున్నాడు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించకపోతే మన బతుకులు బస్టాండ్ అయిపోతాయి. మహీగ్రద్ద గంభీరంగా ఆలోచిస్తూ, స్నేహితులరా, మన పూర్వీకులు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఆపద నేల మీద ఉన్నప్పుడు మనం ఆకాశం వైపు చూడాలి. అంటే మనం ఈ నేల మీద ఇళ్లను వదిలేసి అడవిలో ఉన్న ఎత్తైన బలమైన చెట్ల మీద మన ఇళ్లను కట్టుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ మనకి పాముల భయము ఉండదు, బురద గొడవ అస్సలు ఉండదు. కుహుబాతు ఆనందంగా రెక్కలాడిస్తూ, వావ్, మహిళలు ఎంత అద్భుతమైన ఆలోచన చెప్పారు. చెట్ల మీద అయితే ఎంత చల్లటి గాలి వస్తుందో, పైగా వర్షపు నీరు కూడా నిలవదు. నాకైతే ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది. మనం వెంటనే చెట్ల మీద ఇల్లు కట్టుకుందాం. చిచ్చుకాకి కళ్ళు తేలేస్తూ వెటకారంగా, ఆహా, చెప్పడానికి చాలా సులభంగానే ఉంటుంది కుహుబాతు గారు. కానీ చెట్ల మీద ఇల్లు కట్టాలంటే ఎంత కట్టె పుల్లలు, ఈ తాటాకులు, గడ్డి కావాలి. అంత శ్రమ నా వల్ల కాదు. పైగా నా దగ్గర డబ్బులు కూడా లేవు. నేనున్న రేకుల ఇంట్లోనే అడ్జస్ట్ అవుతాను. చిన్నుకాకి అమ్మ చేతిని లాగుతూ, అమ్మ ప్లీజ్ అమ్మ, అందరూ చెట్ల మీద ఇల్లు కట్టుకుంటున్నారు కదా, మనం కూడా కట్టుకుందాం. నాకు ఎత్తైన చెట్టు మీద ఇల్లు అంటే చాలా ఇష్టం అమ్మ. రోజు ఉదయాన్నే లేచి అడవిని పైనుండి చూడొచ్చు. బుజ్జి పిచ్చుక సంతోషంగా గెంతేస్తూ, అవును చిన్ను, మా అమ్మ కూడా చెట్టు మీద ఇల్లు కట్టుంది. మనమిద్దరం రోజు చెట్ల మీద ఆడుకోవచ్చు తెలుసా? అమ్మా, మన పాతిల్లు ఎలాగో పాడైపోయింది కదా, మనం ఆ పెద్ద మర్రి చెట్ల మీద ఇల్లు కట్టుకున్నామమ్మా. నేను కూడా నీకు పుల్లలు తేవడానికి సహాయం చేస్తాను. సరేనా మల్లు, నువ్వు అంతగా ఆశపడుతుంటే నేను కాదనలేను. తుడి, మనం అందరం కలిసి ఒకేసారి పనిలోకి దిగుదాం. అడవిలో ఉన్న బలమైన చెట్లను ఎంపిక చేసుకుని వాటి మీద అందమైన ఇళ్లను నిర్మించుకుందాం. పక్షులన్నీ పిల్లల ఉత్సాహం చూసి మహీగ్రద్ద చెప్పిన సలహా ప్రకారం చెట్ల మీద ఇల్లు కట్టుకోవడానికని సిద్ధమవుతాయి. మరుసటి రోజు ఉదయం నుండి తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద అందరూ కలిసి అడవిలోకి వెళ్లి గట్టిగా ఉండే ఎండు పుల్లలు, తాటాకులు, తీగలను సేకరించడం ప్రారంభిస్తారు. చిచ్చుకాకి మొదట్లో బద్దకించిన కొడుకు చిన్నుకాకి బలవంతం చేయడంతో మెల్లిగా పనిలోకి దిగుతుంది. తుని పిచ్చుక గడ్డి పరకలను నోట ఖర్చుకుని తెస్తూ, బుజ్జి, ఈ తాటాకులను గట్టిగా పట్టుకో తల్లి. మన ఇల్లు చాలా బలంగా ఉండాలి. గాలొచ్చినా ఊగిపోకూడదు. అమ్మా, నేను ఈ ఆకులను గట్టిగా పట్టుకున్నాను. మన ఇల్లు చెట్టు మీద ఎంత అందంగా కనిపిస్తుందో చూడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బను, ఆ కింద ఉన్న తీగలను నాకు అందించురా. ఈ కొమ్మలకి మన ఇంటి పునాదిని గట్టిగా ముడేయాలి. అప్పుడే మన ఇల్లు సురక్షితంగా ఉంటుంది. ఇదిగో అమ్మా, ఈ తీగలు చాలా బలంగా ఉన్నాయి. వీటితో కడితే మన ఇల్లు అస్సలు కదలదు. చిన్న, నువ్వు మీ అమ్మకి సహాయం చేస్తున్నావా లేదా? చిన్నుకాకి చెమటలు తుడుచుకుంటూ, చేస్తున్నాను రా పండుగ. మా అమ్మ పిసినార్ది కదా, ఎక్కువ పుల్లలు తేవడానికి ఒప్పుకోవట్లేదు. ఉన్న వాటితోనే పెద్ద ఇల్లు కట్టుకోమంటుంది. నేనే కష్టపడి అడవి నుండి పెద్ద కొమ్మలు తెస్తున్నాను. చిచ్చుకాకి దగ్గుతూ ఆయాసపడుతూ, వరే చిన్నగా, నా మీదనే కామెంట్లు వేస్తావా? నీకోసం నేను ఈ వయసులో చెట్లకి ఇల్లు కడుతుంటే నన్ను పిసినారి అంటావా? నోరు మూసుకొని ఆ తాటాకు ఇట్టిపో. లూసీ పావురం నవ్వుతూ, చిచ్చు, కోపడుకు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు కదా. చూడు, మన ఇళ్ళన్నీ ఎంత అందంగా తయారవుతున్నాయో. అడవిలో ఇదొక కొత్త వింత. పక్షులన్నీ రాత్రి పగలు కష్టపడి అడవిలో ఉన్న పక్కపక్క చెట్ల మీద ఎంతో అందమైన ఇళ్లను నిర్మించుకుంటాయి. తుని పిచ్చుక చెట్టు మీద ఒక చక్కని గూడు కట్టుకుంటుంది. చోటు చిలుక తాటాకులతో రంగురంగుల ఇల్లు కడుతుంది. మహీగ్రద్ద ఎత్తైన కొమ్మ మీద గట్టి కట్టెలతో ఇల్లు నిర్మిస్తుంది. లూసీ పావురం, కుహుబాతు కూడా తమకు నచ్చిన విధంగా ఇళ్లను సిద్ధం చేసుకుంటాయి. ఇళ్లన్నీ పూర్తయ్యాక పక్షులన్నీ తమ తమ కొత్త ఇళ్లలోకి ప్రవేశించి ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటాయి. నేల మీద ఉన్న బురద, పాముల భయం పూర్తిగా తొలగిపోతుంది.
కానీ 2 రోజులు గడిచాక పక్షులకు ఒక సరికొత్త సమస్య ఎదురవుతుంది. ఇళ్లన్నీ వేర్వేరు చెట్ల మీద ఉండడం వల్ల ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికని కిందకి దిగాల్సి వస్తుంది. కానీ కిందంతా బురదగా ఉండడంతో వాళ్ళు ఇళ్లల్లోనే బందీలుగా ఉండిపోతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా గట్టిగా అరవాల్సి వస్తుంది. బుజ్జి పిచ్చుక తన ఇల్లు డోర్ దగ్గర నిలబడి బాధగా, ఒరే పనుగా, నా దగ్గరికి రావాలా ఆడుకోవడానికి? నాకు ఇంట్లో ఒంటరిగా చాలా బోర్ కొడుతుంది. బయట చూస్తే మళ్ళీ చిన్నగా వర్షం పడుతుంది. బన్ను చిలుక అవతలి చెట్టుపై నుండి గట్టిగా అరుస్తూ, నేను ఎలా రావాలి బుజ్జే? కింద చూడ ఎంత బురదుందో. నేను ఎగిరి రావాలన్నా ఈ గాలివానికి రెక్కలు అలసిపోతున్నాయి. మనం పక్క పక్కనే ఉన్నా కలుసుకోలేకపోతున్నాం. అవునరా, మా అమ్మ నన్ను అసలు కిందకి దిగనివ్వట్లేదు. బురద అంటుకుంటుంది అంటుంది. ఈ చెట్టు మీద కూర్చొని బోరు కొట్టి చేస్తున్నాను. మనం అందరం కలిసి ఎలా ఆడుకోవాలి? కుహుబాతు తన చెట్టుపై నుండి, తుని చూడు, చూసారా పిల్లలు ఎంత బాధపడుతున్నారు? మనం ఇల్లు కట్టుకుని సురక్షితంగానే ఉన్నాం, కానీ మన మధ్య దూరం పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, అవును కుహు, నాకు ఇదే అనిపిస్తుంది. మనం నేల మీద ఉన్నప్పుడు రోజు సాయంత్రం కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరి చెట్టు మీద వాళ్ళే ఒంటరిగా ఉండిపోయాం. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ ఒక్కసారిగా గంతేస్తూ, అమ్మా, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందమ్మా. మనం కిందకి దిక్కుండానే ఒకరింటికొకరు ఇంటికి వెళ్ళడానికి ఒక దారి చేసుకుంటే సరిపోతుంది కదా. దారి ఎలా సాధ్యం బుజ్జి? గాలి దారి ఎలా కడతాం తల్లి? అమ్మా, గాల్లో దారంటే సిమెంట్ రోడ్డు కాదమ్మా. మనం ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి గట్టిగా ఉండే తాటి తీగలు, వెదురు కర్రలతో వంతెనలు కట్టుకుందాం. అప్పుడు మనం ఆ వంతెనల మీద నడుచుకుంటూ ఒక్కరింటికొకరు హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. మహికృత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, వావ్, పిల్లలు ఎంత అద్భుతమైన ఆలోచన చెప్పారు. అవును, మనం ఒక చెట్టు కొమ్మ నుండి ఇంకొక చెట్టు కొమ్మకి వెదురు కర్రలు, తాటి తీగలతో ఊగుడు వంతెనలు కట్టుకుంటే మన ఇళ్ళన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అప్పుడు మనం అంతా ఒక పెద్ద కుటుంబంలాగా ఉండొచ్చు. చిచ్చుకాకి తల పట్టుకుంటూ, అమ్మ బాబాయ్, వంతెనలా? దానికి ఇంకా ఎక్కువ తాటి తీగలు కావాలి. అసలే నా ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఈ పిల్లలకి రోజుకో కొత్త పిచ్చి ఆలోచన వస్తుంది. అమ్మో, నువ్వు ఊరికి గొడవ చేయకు. వంతెన కడితే నేను రోజు బన్నీ ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా తుని పిన్ని ఇంటికి వెళ్ళి రోజు మజ్జిగ తాగొచ్చు కదా. నీకు నడక శ్రమ కూడా తప్పుతుంది. చిచ్చుకాకి ఆశగా నాలుక ఖర్చుకుంటూ, అవునా? తుని ఇంటికి వెళ్ళి ఫ్రీగా మజ్జిగ తాగొచ్చా? అయితే నేను కూడా వంతెన కట్టడానికి ఒప్పుకుంటున్నాను. నా వంతెనని సూటిగా చోటు కిరాణా షాప్కి తుని ఇంటికి కనెక్ట్ చేయండి. తుని పిచ్చుక నవ్వుతూ, సరే చిచ్చు, నీ కకృతి ఎలాగో పోదులే కానీ, అయితే రేపటి నుండి మనం అందరం కలిసి ఈ వంతెనను కట్టడం మొదలు పెడదాం. అడవిలో ఉన్న బలమైన వెదురు కర్రలను, గట్టి తాటి తీగలను తీసుకొని వద్దాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పక్షులన్నీ మళ్లీ ఉత్సాహంగా పనిలోకి దిగుతాయి. ఈసారి వంతెనల నిర్మాణం కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మహీకృత తన బలమైన రెక్కలతో పెద్ద పెద్ద వెదురు పొంగులను తీసుకుని వస్తుంది. లూసీ పౌడం, కుహుబాతు కలిసి అడవిలో దొరికే అత్యంత బలమైన తాటి తీగలను సేకరిస్తాయి. పక్షులన్నీ కలిసి ఒక చెట్టు కొమ్మ నుండి ఇంకొక చెట్టు కొమ్మకి వెదురు కర్రలను వరుసగా అమర్చి వాటిని తాటి తీగలతో గట్టిగా ముడివేస్తాయి. పక్కన పట్టుకోవడానికి వీలుగా తీగలతోనే గట్టి రక్షణ, గోడ లాంటి పట్టును కూడా తయారు చేస్తాయి. చోటు చిలుక తీగను లాగి చెక్ చేస్తూ, తుని, ఈ ముడి సరిగ్గా పడిందా చూడు. పిల్లలు దీని మీద నడుస్తూ ఆడుకుంటారు కాబట్టి వంతెన చాలా గట్టిగా ఉండాలి. చాలా గట్టిగా పడింది చోటు, అస్సలు కలడం లేదు. బుజ్జి, బన్ను, మీరిద్దరూ ఆ వెదురు ముక్కలను ఇటు తీసుకురండి. ఇదిగో అమ్మా, నేను పన్ను కలిసి చాలా వెదురు ముక్కలు తెచ్చాము. మన వంతెన భలే ఊగుతుందమ్మా. దీని మీద నడుస్తుంటే సర్కస్ చేస్తున్నట్టుంది. బన్ను చిలుక నవ్వుతూ వంతెన మీద నడుస్తూ, అవును బుజ్జ, చూడు, నేను అంత స్పీడ్గా మీ ఇంటికి వచ్చేస్తున్నాను. కింద బొట్టతో మనకి అస్సలు పనే లేదు. ఈ వంతెనలు భలే ఉన్నాయిరా చిన్నుగా. చిన్నుకాకి వంతెన మధ్యలో నిలబడి, నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది బన్ను. మా అమ్మ ఇల్లు నుండి మీ ఇంటికి రావడానికి నాకు కేవలం ఒకే ఒక నిమిషం పడుతుంది అంతే. చిచ్చుకాకి మెల్లగా వంతెన మీద నడుస్తూ భయపడుతూ, అమ్మా, కొంచెం ఊగుతోందే, పడిపోను కదా. ఓ సై చోట, నీ షాపులకు కొత్తగా తెచ్చిన అరటి పండ్లు ఉన్నాయా? నేను ఇప్పుడే వంతెన మీద నడుచుకుంటా నీ షాప్కి వస్తున్నాను. చోటు చిలుక నవ్వుతూ, రా చిచ్చురా, నీకోసం స్పెషల్ గా అరటి పండ్లు దాచిపెట్టాను. కానీ ముందు వంతెన కట్టడానికి ఆ తాటి తీగలు ఇటు. అలా పక్షులన్నీ కలిసి వారం రోజులు కష్టపడి ప్రతి ఒక్కరి ఇంటికి అనుసంధానంగా వంతెనను నిర్మిస్తాయి. తుని ఇల్లు నుండి చోటు ఇంటికి, చోటు ఇంటి నుండి చిచ్చుకాకి ఇంటికి
అక్కడి నుండి మహీగ్రద్ద లూసి పౌరం ఇళ్లకు. ఇలా అడవిలో ఉన్న చెట్లన్నీ వంతెనలతో కలిసిపోయి ఒక అద్భుతమైన గాల్లో తేలే గ్రామంలాగా తయారవుతుంది. పక్షులన్నీ ఎంతో సంతోషంగా వంతెనల మీద తిరుగుతూ ఒకరి ఇళ్లలో ఒకరు కూర్చుని భోజనాలు చేస్తూ పండుగ చేసుకుంటాయి. కానీ ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు రాత్రి హఠాత్తుగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకొని మునిపెన్నడూ లేని విధంగా అతిపెద్ద ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ తుఫాను మొదలవుతుంది. గాలి తీవ్రతకి అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా అల్లాడిపోతూ ఉంటాయి. వర్షం కుండపోతుగా కురుస్తూ ఉంటుంది. బుజ్జిపిచ్చుక భయంతో వణుకుతూ తునిని గట్టిగా పట్టుకుని, అమ్మా నాకు చాలా భయంగా ఉందమ్మా. కాలంటే గట్టిగా వస్తుందో చూడు. మన చెట్టు అటు ఇటు ఊగిపోతుంది. మన ఇల్లు పడిపోదు కదమ్మా. తుని పిచ్చుక కూతుర్ని గుండెలకు హత్తుకొని, భయపడికి వచ్చి ధైర్యంగా ఉండు. మనం ఇల్లు కట్టడానికి చాలా బలమైన కొమ్మలను ఎంచుకున్నాం. పైగా మన ఇళ్ళని వంతెనలతో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కదా. దీనివల్ల బలం పెరిగింది. ఇల్లు అంత సులభంగా పడిపోవు తల్లి. అదే సమయంలో అవతలి చెట్టు మీదున్న చిచ్చుకాకి ఇంట్లో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. చిచ్చుకాకి తన పిసనరితనం వల్ల ఇల్లు కట్టేటప్పుడు బలహీనమైన కొమ్మలను, పాత తాటి ఆకులను వాడింది. గాలి తీవ్రతకి ఆమె ఇల్లు కట్టిన కొమ్మ మెల్లిగా విరిగిపోవడం మొదలవుతుంది. పటారని పెద్ద చప్పుడు వినిపిస్తుంది. చిన్నుకాకి భయంతో గట్టిగా అరుస్తూ, అమ్మో అమ్మో, మన ఇల్లు కట్టిన కొమ్మ విరిగిపోతుందమ్మా. మన ఇల్లు కింద పడిపోయేలా ఉంది. నన్ను కాపాడమ్మా, నాకు చాలా భయంగా ఉంది. చిచ్చుకాకి కంగారుగా ఏడుస్తూ, బాబాయ్ కాపాడండి. ఎవరైనా ఉన్నారా? నా ఇల్లు విరిగిపోతుంది. నా కొడుకు నేను కింద బురదలో పడి చచ్చిపోయేలా ఉన్నాం. తోనే చోట మహి గారు దయచేసి మమ్మల్ని కాపాడండి. చిచ్చుకాకి ఏడుపు చప్పుడు ఉరుమల శబ్దంలో కూడా పక్క చెట్టు మీదున్న తుని పిచ్చుకకి చోటు చిలుకకి వినిపిస్తుంది. వాళ్ళు కిటికీలో నుండి బయటికి చూస్తారు. చిచ్చుకాకి ఇల్లున్న కొమ్మ సగానికి విరిగి కిందకి వాలిపోవడం కనిపిస్తుంది. తుని పిచ్చుక కంగారుగా, అమ్మో చోటు, మహిగారు అటు చూడండి, చిచ్చు ఇల్లు విరిగిపోతుంది. ఏ క్షణమైనా అది కింద పడిపోవచ్చు. మనం వెంటనే వెళ్లి వాళ్ళని కాపాడాలి. కానీ తుని, బయట గాలి వాన చాలా భయంకరంగా ఉంది. మనం కిందకు దిగి వెళ్ళలేము. ఇప్పుడెలా? మహిగ్రద్ద ధైర్యంగా అరుస్తూ, కిందకు దిగాల్సిన అవసరం లేదు చోటు. మన వంతెనలు ఉన్నాయి కదా. మన వంతెనల మీదుగా నడుచుకుంటూ చిచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాతుని చోటు, త్వరగా రండి. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద ముగ్గురు కలిసి ప్రాణాలకు తెగించి ఆ భయంకరమైన గాలివానలో వంతెనల మీద నడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి వైపు పరిగెడతారు. వాళ్ళు చిచ్చు ఇంటికి చేరుకుంటారు. తుని పిచ్చుక వంతెన చివర నిలబడి చెయ్యి చాపుతూ, చిచ్చు చిచ్చు ఏడవకు, నీ చెయ్యటివ్వు. చిన్నుని పట్టుకుని త్వరగా ఈ వంతెన మీదికి రా. ఇల్లు ఏ క్షణమైనా పడిపోవచ్చు. త్వరగా రా. చిచ్చుకాకి వణుకుతూ ఏడుస్తూ చిన్ను చేతిని పట్టుకుని, తోనే చోట నన్ను క్షమించండి. నేను ఇల్లు కట్టేటప్పుడు పిసినారితనంతో బలహీనమైన కొమ్మలను వాడాను. నా తప్పు వల్లే నా కొడుకు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. మహిగ్రద్ద చిన్నుని ఎత్తుకుని, చిచ్చు, ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. త్వరగా తుని ఇంటికి నడువు. ఇక్కడ చాలా ప్రమాదం. చిచ్చుకాకి చిన్నుకాకి వంతెన మీదకి రాగానే వంతెనల మీదుగా అందరూ కలిసి సురక్షితంగా తుని పిచ్చుక ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు తుని ఇంట్లోకి అడుగు పెట్టగానే అటువైపు చిచ్చుకాకి ఇల్లు ఉన్న కొమ్మ పూర్తిగా విరిగిపోయి కిందున్న బురదలో పడిపోతుంది. అది చూసి చిచ్చుకాకి గుండె ఆగినంత పనవుతుంది. చిన్నుకాకి తునిని హత్తుకొని ఏడుస్తూ, థ్యాంక్ యూ తుని పిన్ని, థ్యాంక్ యూ చోటు పిన్ని. మీరు కనుక రాకపోతే మేము ఈ రోజు చచ్చిపోయే వాళ్ళం. ఈ వంతెనలే మమ్మల్ని కాపాడాయి. తుని పిచ్చుక చిన్ను తల నివరుతూ, ఏడవకు చిన్ను తండ్రి, మీరు సురక్షితంగా ఉన్నారు కదా, అదే మాకు కావాలి. చిచ్చు, నువ్వు కూడా ఏడవకు. ఇల్లు పోతే పోయింది. మళ్ళీ అందరం కలిసి అంతకంటే మంచి ఇల్లు కట్టుకుందాం. ముందు ఈ వేడి నీళ్లు తాగు. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడించి, తోనే చోటు మహి గారు, నా స్వార్థం, నా పిసినారితనం ఈ రోజు నన్ను ఎంత పెద్ద ప్రమాదంలో నెట్టాయో చూసారా? నేనెప్పుడు మీతో కరుకుగా మాట్లాడేదాన్ని, కానీ మీరు మాత్రం మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వంతెనల మీద వచ్చి నన్ను, నా బిడ్డను కాపాడారు. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. చోటు చిలుక నవ్వుతూ చిచ్చు భుజం మీద చెయ్యి వేసి, చిచ్చు, మనమంతా ఒకే అడవిలో బ్రతుకుతున్నాం. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మన బతుకులకి అర్థం ఏముంది చెప్పు? పైగా మన పిల్లలు చెప్పిన ఈ వంతెనల ఆలోచన వల్లే కదా మనం ఈ రోజు ఎంత తొందరగా నిన్ను కాపాడుకోగలిగాము. అవును చిచ్చు అత్త, మన వంతెనలు చాలా గ్రేట్ కదా. ఇవి మనల్ని కేవలం కలపడమే కాదు, మన ప్రాణాలను కూడా కాపాడాయి. నిజమే బుజ్జే, ఈ వంతెనలు మన ఇళ్లను మాత్రమే కాదు, మన మనసులను కూడా కలిపాయి. ఇక్కడ నుండి మనమంతా ఎప్పటికీ ఒకే పెద్ద కుటుంబం లాగా కలిసి ఉంటాం. తెల్లవారుజామున తుఫాను పూర్తిగా తగ్గిపోతుంది. ఆకాశంలో చల్లటి సూర్యుడు ఉదయిస్తాడు. అడవంతా కొత్త కాంతితో మెరిసిపోతుంది. పక్షులన్నీ తుని పిచ్చుక ఇంటి నుండి బయటకు వచ్చి
వంతెనల మీద నిలబడి చల్లటి గాలిని ఆస్వాదిస్తాయి. చిచ్చుకాకి కూడా తన భయాన్ని వదిలేసి ఎంతో ఆనందంగా చిరునవ్వు నవ్వుతుంది. చూసావా చిచ్చు, ప్రకృతి ఎంత అందంగా ఉందో. కష్టాలు వస్తాయి పోతాయి, కానీ మనం కలిసుంటే ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోవచ్చు. అవును తొని, ఈ రోజు నాకు నిజమైన జ్ఞానోదయం అయింది. డబ్బులు ఆస్తులు దాచుకోవడం కంటే మంచి స్నేహితులను బంధాలను సంపాదించుకోవడమే నిజమైన ధనం. నేను ఇక నుండి ఎప్పుడో పిసినార్తనం చేయను. మన వంతెనల గ్రామాన్ని ఇంకా అందంగా తయారు చేసుకుందాం. అమ్మయ్య, మా అమ్మ మారిపోయిందిరా పన్ను. ఇక నుండి నాకు రోజు మంచి తిండి పెడుతుంది, మనతో పాటు ఆనందంగా ఉంటుంది. అవును పిల్లలు, ఈ వంతెన వల్ల మన అడవిలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించబడింది. చెట్ల మీద ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తైతే వంతెనలతో వాటిని కలపడం మన గొప్పతనం. నిజమే కుహు, మన చెట్ల మీద వంతెన ఇల్లు చూసి పక్క అడవి పక్షులు కూడా అసూయపడతాయి. అంత అందంగా ఉంది మన ఊరు. సరే అయితే, చిచ్చు ఇల్లు పోయింది కదా, ఈ రోజు నుండి మనం అందరం కలిసి పనిచేసి చిచ్చుకి కూడా మన వంతెనల మధ్యలో ఒక బలమైన అందమైన ఇల్లు కట్టిద్దాం. ఏమంటారు స్నేహితులారా? పక్షులన్నీ ఒక్కసారిగా ఆనందంగా గట్టిగా అరుస్తూ, ఖచ్చితంగా మహి గారు, మనమంతా కలిసి చిచ్చుకి అద్భుతమైన ఇల్లు కట్టిద్దాం. బుజ్జి పిచ్చుక ఆనందంగా కంతిస్తూ, మన వంతెనల ఇల్లు ఎప్పటికీ సూపరమ్మా. ఆ రోజు నుండి అడవిలో ఉన్న పక్షులన్నీ ఎంతో ఐక్యమత్యంగా ప్రేమతో జీవించడం మొదలు పెడతాయి. ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకుంటూ ఆ వంతెనల మీదుగా నడుస్తూ రోజును పండుగలా గడుపుతాయి. పిల్లలు పుచ్చి, పన్ను, చిన్ను వంతెనల మీద ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. ఆ అడవిలో చెట్ల మీద పక్షుల ఇల్లులు ఐక్యమత్యానికి, స్నేహానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచిపోతాయి. కష్టాలు ఎంత పెద్దవైనా అందరూ కలిసికట్టుగా ఉంటే వాటిని సులభంగా అధిగమించొచ్చని ఆ పక్షులు నిరూపిస్తాయి. పక్షుల గ్రామంలో ఎండాకాలం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎండవేడికి భూమి పీటలు వారుతోంది. చెట్ల ఆకులన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి. పక్షులన్నీ రోజు ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, కనీసం ఒక్క వాన చినుకైనా రాల్చు తండ్రి అని ప్రార్థిస్తున్నాయి. తుని పిచ్చుక ఇంటి ఆవరణలో చోటు చిలుక, లూసి పావురం, కుహుపాతు అందరూ నీరసంగా కూర్చొనున్నారు. తుని, నా ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటికి పోతుంది. రోజుకు 10 సార్లు స్నానం చేసినా ఈ ఎండ వేడికి తగ్గట్లేదు. ఈ వాన దేవుడికి మన మీద కరుణ ఎప్పుడొస్తుందో ఏమిటో. అవును చోటు, నిన్న నేను ఆకాశంలో ఒక్క చిన్న నల్లటి మబ్బు చూసి వానొస్తుందేమోనని ఆనందపడ్డాను. తీరా చూస్తే అది మబ్బు కాదు, చిచ్చుకాకి ఎగురుకుంటూ వెళ్తుంది. నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. నా కిరాణా షాపులో బెల్లం కరిగి పాకంలాగా అయిపోయింది. కందిపప్పు అంతా వేడికి ఫ్రై అయిపోయి రోస్టెడ్ పీనట్స్ లాగా వాసన వస్తుంది. ఈ వాన రాకపోతే నేను నా షాప్ని బేకరీ కింద మార్చుకోవాల్సిందే. నీ షాప్కే అలా ఉంటే నా కొడుకు పొట్ట పరిస్థితి ఆలోచించు. వాడు ఎండకి ఉడికిపోయి రోజుకు 10 కూల్ డ్రింక్స్, 4 ఐస్ క్రీంలు అడుగుతున్నాడు. నా చెరువు పరిస్థితి చూసే నాకు ఏడుపు వస్తుంది. నీళ్లు లేక అది పెద్ద ఆట స్థలంలాగా మారిపోయింది. కనీసం ఒక చిన్న వాన పడితే నేను అందులో ఒక 5 నిమిషాలు హాయిగా ఈత కొట్టుకుంటాను. సరిగ్గా అప్పుడే పన్ను చిలుక ఆయాసపడుతూ నాలుక బయట పెట్టి నడుచుకుంటూ వచ్చాడు. వాడి వెనకాలే బుజ్జి పిచ్చుక కూడా ఉంది. మమ్మీ, నాకు ఇప్పుడే 1 లీటర్ చల్లటి ఐస్ వాటర్ ఇవ్వ. నా పొట్టలో ఎండవేడికి సమోసాలు కూడా ఆటోమేటిక్ గా ఫ్రై అయిపోతున్నాయి. వాన రాదు, గీన రాదు, ఈ ఎండకి మనం రోస్ట్ అయిపోవడం ఖాయం. నేను ఆ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఆడుకుందామని వెళ్తే నేల కాలి నా కాళ్ళు బబ్బాసులు వచ్చేసాయి. అలా అనుకున్న పండుగ నిన్న రాత్రి గట్టి తాతయ్య చెప్పారు, గాలివాటం మారుతుండని, తొందరలోని తొలకరి వాన పడుతుందని చెప్పారు. మనం పాజిటివ్ గా ఆలోచించాలి. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే సడన్ గా చల్లటి గాలి వీచడం మొదలైంది. చెట్ల ఆకులు గలగల ఊగాయి. ఆకాశంలో ఉన్న సూర్యుడు నెమ్మదిగా మాయమైపోయాడు. ఎక్కడి నుండో పెద్ద పెద్ద నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. మహిగ్రద్ద ఆకాశం నుండి వేగంగా కిందకి దిగుతూ, అందరూ బయటికి రండి, వానొస్తోంది, మబ్బులు పట్టాయి, ఇంకో 2 నిమిషాల్లో కుంభ వృష్టి పడుతోంది. అందరూ ఆనందంతో ఇళ్లల్లో నుండి బయటికి పరుగులు తీశారు. గురుం గురుం అని పెద్ద ఉరుము శబ్దం వచ్చింది. ఆ వెంటనే పెద్ద పెద్ద వాన చినుకులు టపటపా రాలడం మొదలయ్యాయి. వావ్, వాన, తొలకరి వాన వచ్చేసింది. ఎంత చల్లగా ఉందో, మట్టి వాసన భలే వస్తుంది. చిచ్చుకాకి, అమ్మో వాన, నా బ్యూటీ క్రీమ్ అంతా కరిగిపోతుంది. అయినా ఈ వాన నీళ్ళు ఫ్రీ కదా, ఒక బకెట్ పట్టి పెట్టుకుంటాను. రేపు సిటీలో ప్యూర్ రైడీ మినరల్ వాటర్ అని లీటర్ 100 రూపాయలకు అమ్ముతాను. బన్ను చిలుక నోరు ఆకాశం వైపు తెరిచి, ఆహా, అంటే ఈ టైంలో కూడా నీకు వ్యాపారమేనా? నేను మాత్రం ఈ ఆకాశం వైపు నోరు తెరిచి డైరెక్ట్ గా వాన నీళ్లు నా నోట్లోకి వెళ్ళేలా చేస్తాను. మమ్మీ, నా నోట్లో నుండి
ఒక చిన్న కాలువ పారుతున్నట్లుంది. ఈ వాన ఆగొద్దు. నేను ఇలాగే వాన నీళ్లు తాగుతూ పొట్ట నింపుకుంటాను. ఈ రోజు నా జీవితంలో బెస్ట్ డే. నా చెరువు మళ్ళీ నిండిపోతుంది. నేను వెళ్ళి చెరువులో డాన్స్ చేస్తాను. పక్షులన్నీ ఆ తొలకరి వానలో ఆనందంగా గంతులు వేశాయి. దాదాపు 2 గంటల పాటు వాన దంచికొట్టింది. ఎండిపోయిన నేల మొత్తం తడిసి ముద్దయింది. చెట్లన్నీ పచ్చగా కడిగినట్లు మెరిసిపోతున్నాయి. వాన తగ్గాక చల్లటి గాలికి పక్షులన్నీ ఎన్నాళ్ల నుండో ఉన్న నిద్రలేమిని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా నిద్రపోయాయి. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలైంది. సూర్యుడు మళ్ళీ తన డ్యూటీ ఎక్కాడు. కాని ఈరోజు వాతావరణం భిన్నంగా ఉంది. ఎండలేదు కాని గాలి అస్సలు ఆడట్లేదు. నేల మీదున్న వాన నీరు ఎండవేడికి ఆవిరవుతుంది. భూమిలో ఉన్న వేడంతా ఆవిరి రూపంలో బయటకొస్తుంది. తుని పిచ్చుక ఇంట్లో ఉక్కిరి బిక్కిరవుతూ నిద్రలేచింది. అమ్మో, ఏంటిది? గాలి అస్సలు ఆడట్లేదు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. ఏంటి ఇంత చెమటలు పడుతున్నాయి? బుజ్జి పిచ్చుక కూడా ఆయాసపడుతూ లేచింది. అమ్మా, నాకు కాలు ఆడట్లేదు. చుట్టూ ఏదో ఆవిరి పట్టినట్లుంది. ఫ్యాన్ వేసినా కూడా వేడి గాలి వస్తుంది. నా రెక్కలన్నీ ఒక్కదానికొకటి కమ్ రాసినట్లు జిగటి జిగటిగా అతుక్కుపోతున్నాయి. నాకు బ్రష్ చేసుకోవడానికి కూడా బద్ధకంగా ఉంది. అస్సలు నచ్చలేదు మమ్మీ. సరిగ్గా అప్పుడే చోటు చిలుక పన్ను చిలుక ఇద్దరూ చెమటలు కక్కుతూ తుని ఇంటికొచ్చారు. బండుగాడు ఏకంగా ఒక టవల్ని మెడలో వేసుకుని ఒక చేత్తో విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే ఇదే? వాన పడితే చల్లగా ఉంటుందని చెప్పి అందరూ నన్ను మోసం చేశారు. నిన్నటి దాకా ఎండలో రోస్ట్ అయ్యాను. ఈ రోజు వాతావరణం చూస్తుంటే ఎవరో నన్ను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడక పెడుతున్నట్లు ఉంది. నా ఒంట్లో ఉన్న చెమటకి నేను ఇంకోసారి స్నానం చేయొచ్చు. అవును తుని, అసలు గాలి ఎక్కడికి పోయింది? ఆకులన్నీ సైలెంట్ గా ఉన్నాయి. ఈ ఉక్కుపోత తట్టుకోలేకపోతున్నాను. ఎండకి కనీసం గాలైనా వచ్చేది. ఈ ఆవిరికి నా ప్రాణం పోయేలా ఉంది. అప్పుడే లూసి పావురం కుహుపాతు కూడా విసనకర్రతో విసురుకుంటూ ఆయాసంగా అక్కడికొచ్చారు. నా పాత ఫ్యాన్ మోటార్ కూడా ఈ ఉక్కపోతికి కాలిపోయింది తుని. నా షాప్లో ఉన్న సోప్స్ అన్నీ ఈ ఉక్కపోతికి కరిగిపోయి నురుగొస్తుంది. నేను షాప్ లోపల కూర్చుంటే నాకు ఆవిరి స్నానం చేసినట్లుంది. నిన్న వానలో తడిసిన ఆనందమంతా కూడా ఒక పూటలో ఎగిరిపోయింది. అవునండి, నా పొట్టకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. లోపలేదో కుక్కర్ విజిల్ కొడుతున్నట్లు ఈ అని సౌండ్ వస్తుంది. గాలి పీల్చుకుందామంటే గాలి కూడా బరువుగా ఉంది. ఈ ఒక్క పొత్తులో ఉడికిపోయి నేను సన్నబడిపోతున్నానా మమ్మీ? నువ్వు సన్నపడడం దేవుడు ఎరుగు కానీ నన్ను మాత్రం టెన్షన్ తో చంపేస్తున్నావురా. ఉదయం నుండి విసనకర్రతో నీకు విసిరి విసిరి నా చేతులు నొప్పి పుడుతున్నాయనుకో. నా చెరువులో నీళ్లు వచ్చాయని ఆనందపడ్డాను. తీరా అందులో దిగితే ఆ నీళ్లు ఉడికిన వేడి నీళ్ళలాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ చెరువు దగ్గరకు వెళ్తే అది హాట్ వాటర్ టబ్ లాగా ఉడికిపోతుంది. నేను అందులో దిగితే హాట్ బాత్ చేసిన బాతులో మారిపోతున్నారు. ఈ ఉక్కపోతకి నా ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతున్నట్లుంది. నీ కొవ్వు కరిగితే సంతోషించు కుహు. కానీ నా పరిస్థితి చూడు. పొద్దున్నే ఉతికిన బట్టలు ఆరట్లేదు సరికదా. గాల్లో ఉన్న ఆవిరికి ఇంకా తడిగా మారిపోతున్నాయి. బట్టలు ఆరబెట్టడానికి నేను ఏకంగా స్టవ్ మీద పెనం వాడాల్సి వస్తుంది. అవును చోటు, నా షాప్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లన్నీ మెత్తబడిపోయి స్పాంజ్ లాగా మారిపోయాయి. ఎవరైనా బిస్కెట్ కొరుకుతుంటే కరుం కరుం అనే సౌండ్ రాకుండా పుస్ పుస్ అని కాలిపోయిన సౌండ్ వస్తుంది. ఈ దెబ్బకి నా కస్టమర్లందరూ పారిపోతారు. అవును లూసి ఆంటీ, నేను ఉదయం కొరుక్కుందామని ఒక రస్క్ పట్టుకుంటే అది సాగిపోయి రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోయింది. నా పళ్ళు కూడా దానికి అతుక్కుపోయాయి. ఈ ఉక్కపోత నా స్నాక్స్ కూడా నాశనం చేస్తుంది. నాకు ఏడుపు వస్తుంది మమ్మీ. ఊరిని ఆకలి తగిలయ్యా. ఎక్కడైనా స్నాక్స్ పాడైపోయాయని ఏడుస్తారా? నా రెక్కలికి రాసుకున్న పౌడర్ అంతా గడ్డ కట్టి నేనిప్పుడు మైదా పిండిలో మునిగి లేచిన పిచ్చుకలాగా తయారయ్యాను. దానికేడవాలి. ఈ ఉక్కపోతకి ఊరంతా అల్లాడుతూ చిచ్చుకాకి ఒక పెద్ద టవల్తో ముఖం తుడుచుకుంటూ ఇంకో చేత్తో ఐస్ ప్యాక్ పట్టుకుని అక్కడికొచ్చింది. ఆమె నల్లటి ఈకలన్నీ చెమటకి అతుక్కుపోయి విచిత్రంగా కనిపిస్తోంది. అమ్మమ్మో, ఏంటి ఏ నరకం? నా లైఫ్ లో ఎంత భయంకరమైన ఒక్కపోతని నేను అసలు చూడనే లేదు. ఉదయం నేను ఒక బిజినెస్ ప్లాన్ వేశాను. ఒరిజినల్ అందరికి ఒక్కపోతను ఫ్రీ స్టీమ్ ఫేషియల్ అని చెప్పి తలా 10 రూపాయలు వసూలు చేద్దామని అనుకున్నానా? కానీ ఏంటి లాభం? అందరికి ఫ్రీగానే ఆవిరి వస్తుంటే నా దగ్గర ఎవరు కొంటారో? నా కార్పొరేట్ బుర్ర కూడా ఈ ఆవిరికి పని చేయడం మానేసింది. నువ్వు కూడా భరించలేకపోతున్నావా చిచ్చు? నువ్వు ఏదైనా కూలింగ్ పౌడర్ లేదా స్పెషల్ ఏసీ తెచ్చి అమ్ముతావేమోనని అనుకున్నాను. వ్యాపారం చేసే ఓపిక కూడా లేదతని. ఈ ఒక్కపోతకి నా దగ్గర ఉన్న సబ్బులన్నీ కరిగిపోయాయి. అసలు నిన్నటి దాకా ఎండలో కనీసం చెట్టు కింద కూర్చుంటే చల్లటి గాలైనా తగిలేది. ఇప్పుడు ఏ చెట్టు కింద కూర్చున్నా ఆకుల్లో నుండి కూడా ఆవిరి వస్తుంది. ఈ ఎండే నయం మహాప్రభు అనిపిస్తుంది.
ఈ రోజు ఉదయం ఎవరైనా ఆవిడతో ఇస్త్రీ చేసుకుంటారేమోనని ఆఫర్ ఇచ్చాను. కానీ నా బట్టలే ఉతికినట్లు తడిచి మొద్దయ్యాయి. ఈ గాలి పీల్చుకుంటే నా ముక్కులోకి నీళ్లు వెళ్తున్న ఫీలింగ్ వస్తోంది. చిచ్చు ఆంటీ, ఈ వాతావరణంలో మనమంతా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టే, కాకపోతే నీళ్లు కనిపించవంటే. అవునంటే ఆ ఎండ ఉన్నప్పుడైనా నేను హాయిగా ఎండినట్లు ఫీల్ అయ్యాను. ఇప్పుడు నన్ను ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ లో పెట్టి మూత పెట్టినట్లుంది. నా పొట్టలో ఉన్న ఆహారం కూడా ఈ ఉక్కపోతకి అరగడం లేదు. దానికి బదులు నా బాడీనే ఉడికిపోతుంది. మహిగ్రద్ద చెట్టుపై నుండి కిందకి దిగుతూ, పిల్లలు మీరు కంగారు పడకండి, తొలకరి వాన పడిన తర్వాత ఇలాగే ఉంటుంది. అందరూ మహిగ్రద్ద వైపు ఆశగా చూశారు. ఇన్ని రోజులు సూర్యుడు వేడంతా భూమి లోపల నిల్వ ఉండిపోయింది. నిన్న వాన పడగానే ఆ నీరు భూమి లోపలికి వెళ్లి ఆ వేడిని ఆవిరి రూపంలో బయటికి పంపుతోంది. పైగా మబ్బులు కమ్మి ఉండడం వల్ల గాలి ఆడట్లేదు. దీన్నే ఉక్కపోత లేదా హ్యూమిడిటీ అంటారు. హ్యూమిడిటీనా? ఈ పేరు ఏదో హాస్పిటల్లో ఇచ్చే పెద్ద జబ్బు పేరులాగా ఉందేంటి బామ్మ? నాకు ఈ హ్యూమిడిటీ వద్దు. నా పాత ఎండాకాలాన్ని నాకు ఇచ్చేయండి. అంటే ఈ ఉక్కపోత ఎప్పుడు తగ్గుతుంది బామ్మ? ఇంకో 2-3 సార్లు పెద్ద వానలు పడితే కాని భూమి చల్లబడదు. అప్పటిదాకా ఈ ఉడకబెట్టే కార్యక్రమం తప్పదు. భూమి మొత్తం చల్లబడ్డాకే వాతావరణం కూల్ అవుతుంది. అమ్మ బాబోయ్, అప్పటిదాకా ఇలా ఉడకాల్సిందేనా? దీనికంటే ఆ పాత ఎండాకాలమే 100 రెట్లు నయం. కనీసం నీడలో కూర్చుంటే గాలైనా తగిలేది. నిజమే చోట, నేను కూడా దేవుణ్ణి వానొద్దు, ఈ పాత ఎండని మళ్ళీ పార్సల్ చేయమని కోరుకుంటున్నాను. ఈ జిగట వాతావరణం నేను భరించలేను. నేనైతే ఈ ఉక్కపోత తగ్గేదాకా నా కిరాణా షాప్ లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ లో దాక్కుందామని డిసైడ్ అయ్యాను. కానీ ఫ్రిడ్జ్ లో కూడా కరెంటు లేక అది ఒక బీరువాలాగా మారిపోయింది. నాకొక ఐడియా వచ్చింది మమ్మీ. మనం అందరం వెళ్ళి మన ఊరి ఫ్రిడ్జ్ లో కూర్చుందాం. లేకపోతే దేవుడికి లెటర్ రాద్దాం. వాన పంపించావు ఓకే, దానికి తోడు ఒక పెద్ద సీలింగ్ ఫ్యాన్ కూడా ఆకాశంలో ఫిక్స్ చేయి దేవుడా అని అడుగుదాం. ఒరి పన్నుక, దేవుడు మన కష్టాలు చూసి వానిస్తే ఇప్పుడు వానొద్దు ఎండ కావాలి అంటున్నాం. మన కోరికలకు ఒక కన్సిస్టెన్సీ లేట్రా పన్నుక. ప్రకృతిని మనం అర్థం చేసుకోవాలి. బుజ్జి మాటలకి బన్నుగాడి ఐడియా విని ఆ ఉక్కపోతలో కూడా అందరూ గట్టిగా నవ్వుకున్నారు. పక్షులన్నీ ఎండే నయం మహాప్రభో అనుకుంటూ విసనకరతో విసురుకుంటూ తమ కష్టాలను నవ్వుతూ పంచుకున్నాయి. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకి ఒక కారణం ఉంటుంది. మనం ఒక సమస్య నుండి బయటపడ్డాక దానికంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు పాత కష్టమే బాగుంది కదా అనిపించడం సహజం. వాతావరణాన్ని మార్చలేం కాబట్టి దానిని అర్థం చేసుకుని నవ్వుతూ స్వీకరించాలి.